సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దావోస్ వెళ్లిన బృందం సాధించింది ఏంటి? ఒకవైపు నుంచి లెక్కలు చూపిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 10 లక్షల కోట్ల పైగా MOUs కుదుర్చుకున్నారనేది వార్తగా వస్తున్నటువంటి అంశం. అలానే తెలంగాణ ముఖ్యమంత్రి 1,78,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ చేసుకుని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సాధించింది ఏంటి అనేటువంటి ప్రశ్న, మరోవైపు నుంచి విపక్షాలు చేస్తున్నటువంటి దాడి. దీనికి సమాధానం ఏంటి? ఎందుకు దావోస్ వరకు వెళ్ళారు? కేవలం బ్రాండింగ్ వలన ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? లేదా పర్యటన ముగిసిన వెంటనే ఢిల్లీలో ఏపీ సీఎం మకాం వేయడాన్ని బట్టి చూస్తే ప్రత్యేకమైనటువంటి ఒప్పందాల కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం ఉందా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, దావోస్ అనగానే డార్లింగ్ ఆఫ్ దావోస్ అని చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తారు. మళ్ళీ ఒక 5 ఏళ్ల విరామం తర్వాత ఆయన ఇప్పుడు వెళ్ళారు. దాదాపు 5-6 ఏళ్ల విరామం తర్వాత వెళ్ళారు. ఈసారి చాలా పెద్దగా ఆఫర్స్ ఉంటాయి ఏదో ఆశించారు, జనం అందరూ కూడా ఆశించారు. బట్ నంబర్ వైజ్గా ఏమీ చెప్పలేదు. గుడ్ న్యూస్ అయితే వింటారు అని లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటి దీని మతలబ్ ఏంటి? పక్క రాష్ట్రాలు ఏమో లక్షల కోట్లు లెక్క చెప్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ రిక్తహస్తాలతో వచ్చిందని చెప్పని విపక్షాలు గేలి చేస్తున్నాయి. మీరేం చెప్తారు కూటమి ప్రభుత్వ పక్షాన? కేశవ్ గారు, దావోస్ అన్నది అంతర్జాతీయ ఆర్థిక వేదిక. ఈ ఆర్థిక వేదిక 50 సంవత్సరాలుగా 53 ఏళ్ళుగా ఏర్పాటు చేస్తారు. చిన్న నగరం దావోస్ అని స్విట్జర్లాండ్ లో 10,000 జనాభా ఉండే ఒక నగర పంచాయతీ. ఖచ్చితంగా అత్యంత సుందరంగా ఉంటుంది, చాలా చలిగా ఉంటుంది, -డిగ్రీస్ లో ఉంటుంది. సో ఈ వేదికల్లో ఈసారి 130 దేశాల నుంచి 3,000 పైచీలకు వరకు ప్రతినిధులు. ఈ ప్రతినిధులు వివిధ రంగాల నుంచి ఉంటారు కేశవ్ గారు. కేవలం వాళ్ళు ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు, వ్యాపార దిగ్గజాలు, లేకపోతే వివిధ ప్రభుత్వ అధినేతలే కాదు, సాంస్కృతిక కళా రంగాల్లో, విద్యా రంగాల్లో ఉన్నటువంటి వివిధ వ్యక్తులు కూర్చొని అక్కడ వివిధ అంశాల మీద సెషన్స్ ఉంటాయి. ఇది భవిష్యత్తులో ప్రపంచం భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది, ఏ యొక్క టెక్నాలజీస్ ప్రవేశ చేయబోతుంది, ఏదైతే బాగుంటుంది, ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, డిఫరెంట్ వర్క్ షాప్స్, సెషన్స్ జరుగుతుంది. ఎవరి కాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకుంటా ఉంటారు, డిస్కస్ చేస్తూ ఉంటారు. అది ఒక నెట్వర్కింగ్ చేసుకునే ప్రాంతం. వన్ మ్యాన్స్ నెట్వర్క్ ఈజ్ హిస్ నెట్వర్క్ అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క నెట్వర్క్ ఎంత వాల్యూ అంటే పెట్టుబడి అంటే దానికి ఉన్నటువంటి పరిచయాలు. సో ఆ రకంగా అద్భుతమైన పరిచయాలు ఏర్పాటు చేసుకునేటువంటి వేదిక. కేవలం అది ఎంబోయిల్ చేసుకుంటాకే వేదిక కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డార్లింగ్ ఆఫ్ దావోస్ అని పిలుస్తాం వాస్తవమే. అత్యంత కలిశారు, మనం చూసాం కదా, చాలా మంది దిగ్గజాలతో కలిశారు. ఆంధ్రప్రదేశ్ యొక్క పాలసీస్ గురించి వివరించారు. ఇక్కడ వివిధ అవకాశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం, డీప్ టెక్ గురించి, లేకపోతే వివిధ రంగాల సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడారు. అలాగే ఫార్మస్యూటికల్ గురించి, లేకపోతే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గురించి అందరితో విషయంలో చాలా విషయాలు మాట్లాడారు. కాగ్నిజెంట్ అన్ని కంపెనీస్ తో మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానమైన విమర్శ కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, దారి ఖర్చులు కూడా రాలేదు, వీళ్ళేమో 80 కోట్లు ఖర్చు పెట్టేశారు, ఏమీ రాలేదని. నేను వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రయత్నం, ఇప్పుడు మీలాగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2022లో వెళ్ళారండి. వెళ్ళి అక్కడ ఏదైనా ప్రశ్న అడిగితే ఎవరన్నా, అబ్బాయి ప్రశ్న చాలా బాగుంది, ఈ లెంగ్త్ ఎక్కువ ఉంది, సమాధానం చెప్పలేదని చెప్పి మానేసిన రోజులు ఉన్నాయి. సో ఆ రకంగా మిగతా వాళ్ళు ఎవరితో కలవకుండా ఇలా కామ్గా నవ్వుతో కూర్చున్న రోజులు ఉన్నాయి. అలా కాదు కదా వెళ్తాం అంటే, కేవలం పంచప్రభాకర్ గారు కలిశారు. ఇది కాదు పంచప్రభాకర్ కోసం కాదు వెళ్ళింది. ఇవాళ వాళ్ళ పేపర్లో కూడా రాశారు ఏంటి, మేము 2022 వెళ్ళినప్పుడు 1,26,000 కోట్లు పెట్టుబడులు MOUలు చేసుకున్నాం, గొప్ప అని చెప్పేసి. నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళందరూ చూపిస్తున్నాను. మీ పేపర్లోనే 1/3/2023 1/3/2023 ఇదే గుడివారి అమర్నాథ్ గారిని దావోస్కి వెళ్ళారు కదా, కింద సంవత్సరం అయింది సార్ మీరు వెళ్ళి. వాళ్ళు ఏం సాధించారు సార్ అంటే, ఈయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? దావోస్ లో 128,000 కోట్ల ఒప్పందాలు జరిగితే ప్రస్తుతం 38 కోట్ల పరిశ్రమలు పైప్ లైన్ లో ఉన్నాయని తెలిపారు. 38 కోట్లే అంటండి. ఇది 1,28,000 జరిగితే 38 కోట్లు, ఇది సంవత్సరం తర్వాత. అది వాళ్ళ ఘనత. 38 కోట్లు అంటే 0.02%, 0.02%. అది వాళ్ళు చేసిన ఘనత. సో దాని గురించి వాళ్ళు చెప్పేది. సో ఇలాగా అనవసరమైనటువంటి కాదు. ఇప్పుడు
ఈ 80 కోట్లు అయిపోయింది, ఖర్చు చేశారంటారు. 80 కోట్లు ఎక్కడైంది సార్? కొన్ని జాతీయ మీడియాలకి, 3-4 మీడియాలకి 2 కోట్లు 2.5 కోట్లు ప్రమోషన్ కోసం ఇచ్చి మాట వాస్తవం, జీవోలు ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళ ఖర్చుల కోసం వీళ్ళుంటే 1 కోట్లు 2 కోట్లు, ఒక 5 కోట్లు అయి ఉండొచ్చేమో ఒకవేళ. అయితే నేను వాళ్ళని అడుగుతుంది ఏంటంటే, మీరు టైమ్స్ నౌ పత్రికకి 28/10/2020 జీవో నెంబర్ 1692 ఇచ్చి 8,15,00,000 ఒక్క దెబ్బలో ఇచ్చేశారు. 8 కోట్లు చూడండి, ఇక్కడ 8,15,00,000 ఒక్క దెబ్బలో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు ఎవరికి. ఎందుకు ఆ డబ్బులు ఇచ్చారో ఎవరికి తెలియదు. 8 కోట్లు ఇచ్చారు. 8 కోట్లు 15,00,000 ఇచ్చారు. ఒకే మీడియా ఆ సంవత్సరం, మరుసటి సంవత్సరం కూడా ఇచ్చారు. ఆ జీవోల తర్వాత ఇంకా బయటికి రాలేదు. సో మీరు అలా దోచిపెట్టారు. వాళ్ళకి ఏ కారణం చేతి ఇచ్చారో చెప్పలేదు ఈ రోజు వరకు. అలా మీరు డబ్బులు వేస్ట్ చేశారు. విశాఖపట్నం, వైజాగ్ రిషికొండ ప్యాలెస్ అన్నారు, 500 కోట్లు ఖర్చు పెట్టారు. ప్లస్ 200 కోట్లు డ్యామేజ్ అయ్యింది. 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెట్టారు? ఏంటి అవసరం? దానికన్నా ఇది ఒక 4-5 కోట్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి పరిచయాలు పెంచుకొని రేపటి రోజుకి ఒక బంగారు బాట వేయడంలో తప్పు ఏంటి? దానికి ఎందుకంత విమర్శలు, ఎంతకంత వికారాలు నేను అడుగుతున్నాను. 300 కోట్లు సాక్షి పేపర్ దోచిపెట్టారు కదా, అది బాగుందా? మరి రంగులేటాకి 300 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టారు. రంగులేసి మార్చడానికి 1,500 కోట్లు అంటారు కొంతమంది. కొన్ని ఏదో మొన్న అసెంబ్లీలో తప్పు చేసి చెప్పారు, ఏదో జరుగుతుంది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం 1,78,000 కోట్లు లెక్క చెప్తుంది. ఇటు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కూడా 10 లక్షల కోట్లు ఏకంగా లెక్క చెప్తుంది. అంటే ఏదో ఒక ఒప్పందం అయితే జరుగుండా లేదా? కనీసం మినిమం ఒప్పందాలు కూడా చేసుకోకుండా రావడం వెనక ఏదైనా వ్యూహం ఉందా? ఎందుకంటే అందరికీ తెలిసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంఓయూలు చేసుకోగానే ఎదురు కూర్చుని షాప్లో కొనుక్కున్నట్టుగా వెంటనే పర్చేసింగ్ అని ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు తీసేసుకునే పరిస్థితి ఉండదు. ముందు గ్రౌండ్ వర్క్ చేసి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ, గవర్నమెంట్ సిస్టమ్ సపోర్ట్ కానీ ఇవన్నీ అధ్యయనాలు జరిగిన తర్వాతే బహుశా అక్కడ అగ్రిమెంట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదా? ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే ముందర ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో విలువే 4.5 లక్షల కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈసారి అంతర్జాతీయ యవనిక పైన ఒక గౌరవప్రదమైనటువంటి ఎంఓయూస్ ఉంటాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ భంగపడినట్టుగా అనిపిస్తుంది. అలా ఏం అనుకోవడానికి అవకాశం లేదా? సార్, మీ ఛానల్ ద్వారా బెస్ట్ రోజు చెప్పేది ఏంటంటే, ఒకటి, మా ప్రభుత్వం వచ్చి 7 మాసాలైంది. 7 మాసాల్లో మాకు వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి పెట్టుబడులు కాకుండా ప్రైవేట్ రంగం నుంచి వచ్చినటువంటి ఎంఓయూలు కొన్ని స్టార్ట్ అయినాయి. మీ ద్వారా వీక్షకులకు చెప్తాను. ఒకటి, అర్సినల్ మెటల్ 1,60,000 కోట్లు, రిలయన్స్ 65,000 కోట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు పెడుతున్నారు. టాటా 40,000 కోట్లు, సోలార్ అండ్ విండ్ రిన్యూబుల్ సోర్స్ పెట్టుబడి పెడుతున్నారు. లైఫస్ ఫార్మా కాకినాడలోనే 2,500 కోట్లతో పెడుతున్నారు. భారత్ ఫోర్జ్ వెపన్స్ 2,500 కోట్లు. కాకినాడలో గ్రీన్ అమోనియా, మా ఇంటి పక్కన ఎన్ఎఫ్సీలు ఉంటుందండి, దాన్ని టేక్ ఓవర్ చేశారు. గ్రీన్ అమోనియా ప్లాంట్ గా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. 12,000 కోట్లు పెట్టుబడులు ఎంఓయూ అయింది. ఓర్వకల్లో సెమీ కండక్టర్ యూనిట్లు పెడుతున్నారు. 13,000 కోట్లతో ఎంఓయూ చేసుకున్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు, ఫిలిప్స్ 4,000 కోట్లు. ఓర్వకల్లోనే మళ్ళీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ దానికి పార్ట్స్ తయారు చేస్తారు. 2,000 కోట్లు. దాని పెట్టుబడులు 13,000 కోట్ల వరకు వస్తున్నాయి. ఇదన్నీ కలిపితే కేశవ్ గారు 3,17,000 కోట్లు అవుతుంది. ఇది కాక ఐటీలో గూగుల్ తో ఎంఓయూ అయింది. టీసీఎస్ వైజాగ్ లో మిలియన్ టవర్స్ పెట్టబోతున్నారు. ఇన్ఫోసిస్ తో అయ్యింది ఎంఓయూ. కాగ్నిజెంట్ రేపు మాపో శుభవార్త చేయబోతుంది. సో ఇలాగా ఇది ప్రైవేట్ రంగం వైపు. ప్రభుత్వ రంగం వైపు కేంద్ర ప్రభుత్వం మీరు చూసుకుంటే, ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ 1,80,000 కోట్లు, 2 లక్షల పైచీలకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా, అది. అలాగే బీపీసీఎల్ 80,000 కోట్లది సంబంధించి ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా తెలియజేశారు మేము పెట్టబోతున్నాం అని చెప్పి. అలాగే నేషనల్ హైవేస్, రైల్వేస్ కలిపి 1,00,000 కోట్లు. అలాగే అమరావతికి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తున్నారు. అలాగే పోలవరంకి 12,000 కోట్లు ఆల్రెడీ అకౌంట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. నిన్నగాక మొన్న అంతర్వేదిలో, మా కాకినాడ పక్క జిల్లా కోనసీమ జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ప్లస్ నైపుణ్య శిక్షణ డ్రెడ్జింగ్ సంబంధించి 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెడుతున్నారు. సో ఇలాగ కేంద్ర, అలాగే బల్క్ డ్రగ్ పార్క్ కాకినాడ పక్కన అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ 2,000 కోట్లు 3,000 కోట్లు ఉన్నది, అది పెడుతున్నారు. ఇవన్నీ కలుపుకుంటే మరో 4,000 కోట్లు. వెరసి 7 లక్షల కోట్లు. అది 3 లక్షల కోట్లు, ఇది 4 లక్షల కోట్లు. మొత్తం కలిపి 7 లక్షల కోట్లు పెట్టుబడులు 7 మాసాల్లో మా ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంటాం కానీ కార్యక్షేత్రంలో అడుగుపెట్టడం కానీ జరిగింది. ఇది గంట కాదా అండి? ఇది మంచిగా. అయితే ఆ రాష్ట్రం చేసుకుని కదా, చేసుకుని ఉండొచ్చు కాదు, సంతోషం. భారతదేశానికి వచ్చింది ఆ పెట్టుబడులు రావాలి. అయితే దీనిలో ఏంటంటే ఎంఓయూలు కొన్ని ఎలా ఉంటది అంటే దావోస్ కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
2023లో వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని పెట్టారు. అవును 13 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చేసి అన్నారు. అవును. ఏమైంది సార్ దాని 13 లక్షల కోట్లు? దానిలో ఏ రకంగా కోట్లు వేసుకొని లంచ్ బ్రేక్ కోసం ఫైటింగ్ చేస్తున్న బ్యాచ్ మనం చూసాం. ఐపాక్ బ్యాచ్ ఏ రకంగా పేర్లు కొనుక్కున్నారు, రాసుకుంటేది వాళ్ళందరూ పెట్టుబడిదారులు అంటే ఎలా కుదిరిస్తే. సో దీనిలో వాళ్ళు చేసి అన్ని మామే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. ఓకే, దావోస్కి వెళ్ళాం, కొన్ని ఎంఓయూ జరగకపోయి ఉండొచ్చు. భవిష్యత్తులో ఒక ప్లాట్ఫామ్ సెట్ చేశారు, భవిష్యత్తులో దాని యొక్క ఫలాలు చూడబోతున్నాం. ఇప్పుడే కనపడపోయినా భవిష్యత్తులో వచ్చే 6 మాసాల సంవత్సరంలో దాని యొక్క ఫలాలు అయితే మనం చూడబోతున్నామండి. దీనికి ఎగతాళి చేసే వాళ్ళు చేస్తారు, కానీ మేమైతే ఒక పాజిటివ్ నోట్ తో, అబద్ధాలు అసత్యాలు ప్రచారం అయితే మేము చేయట్లేదు, ఒక పాజిటివ్ నోట్ తో ముందుకెళ్తున్నాం కేసు గారు. కానీ ఇంకొక డౌట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటెండ్ చేసినటువంటి సెమినార్స్ కానీ, లోకేష్ గారు ప్రస్తావించినవి కానీ, డీప్ టెక్ గురించి, గ్రీన్ ఎనర్జీస్ గురించి, అలానే ఫ్యూచర్ టెక్నాలజీస్, ఏఐ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కువగా మహిళలకి వర్క్ ఎలా అలాట్ చేయించాలి అనేటువంటి దానిపైన ఇటువంటి కొత్త టాపిక్స్ మాట్లాడారు. ఈ సెక్టార్స్లో అగ్రిమెంట్స్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళారు? 1వ తారీఖున బడ్జెట్ ఉంది, బడ్జెట్ సెషన్లో మన రిక్వైర్మెంట్స్ చెప్పడం అనేది ఒక కామన్ పాయింట్. ఎందుకంటే ఆయన దావోస్ వెళ్ళే ముందర కూడా ఢిల్లీలో అక్కడ అందరినీ కలిసి వెళ్ళారు. మళ్ళీ దావోస్ నుంచి వచ్చినాక ఢిల్లీ వెళ్తాం వెనక ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందనేటువంటి ఒక సందేహం ఉంది. మీరేం చెప్తారు? నాకు తెలిసి అయితే అటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరం లేదు. ఓకే, మీరు చెప్పిన టెక్నాలజీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ దానికి పాలసీలో ఫ్రేమ్ వర్క్ ఉంది కదా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవును. గత బడ్జెట్ లోనే డబ్బులు కూడా కేటాయించారు. సో ఆ ఫ్రేమ్ వర్క్ లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఉంది, ఆ ఫ్రేమ్ వర్క్ ఆల్రెడీ పెట్టుకున్నారు. దానికి ప్రత్యేకమైన అనుమతులు అక్కర్లేదు. బహుశా కావటం కేవలం బడ్జెట్ సంబంధించిన విషయాలు అయ్యి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంతకు మించి ఇంకా వేరే అనుమతులకైతే ప్రత్యేకంగా అక్కర్లేదని చెప్పి నా యొక్క అభిప్రాయం కేశవ్ గారు. సో త్వరలో గుడ్ న్యూస్ వినొచ్చు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇలాంటి ఒప్పందాలు కానీ లేదా ఇంకేమన్నా బల్క్ విజిట్స్, ముఖ్యంగా ఇండస్ట్రియలిస్టుల పర్యటనలకు కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని షోకేస్ చేసేందుకు నేరుగా గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది రమ్మని ఆహ్వానించినట్టుగా కూడా చెప్తున్నారు. సో వాటి వల్ల ఏమన్నా ఎక్కువ ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో మా లక్ష్యం 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు. అది మా లక్ష్యం, మేము ఇచ్చిన హామీ. ఆ హామీలో మేము ముందుకు వెళ్తున్నాం. ఇందాక మీకు చెప్పాను, ఆల్రెడీ 7 మాసాల్లో 7 లక్షల కోట్ల వరకు ముందుకు గ్రౌండ్ అవుతున్నాయి. ఏదో గాల్లో ఉన్నాయి కాదు, గ్రౌండ్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా ఈ 7 మాసాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించాం. మిగతా 4.5 సంవత్సరాల్లో తప్పనిసరిగా మీ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం కేశవ్ గారు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది దావోస్ టూర్లో జరిగినటువంటి విశ్లేషణలు కావచ్చు, అలానే ముఖ్యమైనటువంటి నేతలతో భేటీలు, వివిధ సంస్థలకు చెందినటువంటి ప్రముఖులు, సీఈఓలతో జరిపినటువంటి సంప్రదింపుల ఫలితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక రోడ్ మ్యాప్ సిద్ధమైందని రవికిరణ్ గారు చెప్తున్నారు. అలానే గత 7 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ 7 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఒప్పందాలు, కొన్ని శంకుస్థాపనలు, కొన్నిటికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైందని ఆయన విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో తమ లక్ష్యాన్ని చేరుకునే విధంగానే రాష్ట్రంలో కూడా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.